చెప్పాలి. ఏ అంశము? మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. ఆమేన్, హల్లెలూయా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. ఇందులో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి? మొదటి విషయం ఏం నేర్చుకున్నాం చెప్పండి, చూద్దాం. శ్రమలు సహించుటలో ఓర్పును వహించుట. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. రెండవ అంశం ఏం నేర్చుకున్నామండి? వాగ్దానము పొందుటలో ఓర్పు వహించుట. మూడవది ఏం నేర్చుకున్నామండి? మహిమను అనుభవించుటలో ఓర్పును వహించుట. నాలుగవది ఏం నేర్చుకున్నామండి? ఆమేన్, హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం చెప్పండి? మనలోని ఓర్పు మనకు విధేయతను కలుగజేయును, తద్వారా దేవుని చేత అధికముగా హెచ్చింపబడదాము. వెరీ గుడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనం నేర్చుకోబోతున్నది, ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. దేవుని ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట. దేవుని ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట. చూడండి, మనం చూస్తూ ఉన్నాము దేవుని వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక్కసారి చదువుతున్నాను, వినండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోస్తున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఇక్కడ చూస్తూ ఉన్నాము దేవుని, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యముని గైకొంటివి గనుక. ఇక్కడ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును. యేసయ్య ఓర్పు ఏంటో నిన్నటి దినం నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా ఓర్పు విషయం అని చెప్పాడు. అప్పుడు యేసయ్య ఓర్పు ఎలాంటిదండి? ఆయన మరణం వరకు ఏం చేశాడు? ఎంతగానో ఓర్చుకున్నాడు. ఆయనను అవమానపరిచారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను కొరడాలతో కొట్టారు, ఆయన మీద ముళ్ళ కిరీటాన్ని వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొక్క వస్త్రమును చించారు. ఇన్ని చేసి ఆయనను అవమానపరిచినా, ఆయన నిందించినా, ఆయనను హవవేళన చేసినా, వీటన్నిటినీ ఆయన ఏం చేశాడండి? ఓర్చుకున్నాడు. ఆ విషయాన్ని ప్రభు తానే స్వయంగా తన నోటి ద్వారానే ఈ విషయాన్ని తెలియజేయచ్చు ఉన్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. అప్పుడు దేవుని యొక్క వాక్యానుసారమైన ఓర్పు మనలో కలగాలి.
చూడండి, మన యొక్క ఓర్పు, ఒకవేళ మన వాక్యం విని ప్రభువా నాకు ఓర్పు దయచేయమని ప్రార్థన చేసి మనం ఉన్నామనుకో, ఏదో ఒక సందర్భంలో మనకేమొస్తుందండి, మనకు తెలియకుండానే కోపము మనలో కట్టలు తెంచుకోబోతుంది. అనుకోకుండానే కోపం వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోకుండానే ఆవేశం కలగద్ది, అనుకోకుండానే ఆతృత కలగద్ది, అనుకోకుండానే ప్రియ దేవుని బిడ్డ ఆవేశముతో ఊగిపోతాం. అయితే అది మనము దేవుని సన్నిధానములో ప్రార్థించి అడిగినప్పుడు కలిగేది. అయితే యేసు ప్రభు చెప్పిన ఓర్పు ఏంటో తెలుసండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నా ఓర్పు విషయమైన వాక్యము అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన ఓర్పు మనము పొందుకోవాలి. అప్పుడు వాక్యానుసారమైన ఓర్పు మనకు కలిగింది అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం ఏం చేస్తామండి, మౌనంగా ఉంటాం. వాక్యానుసారమైన ఓర్పు మనల్ని ఎలాగ నడిపిస్తుందో తెలుసండి. మన చెవులు మందమైపోతాయి. ఎవరైనా మనల్ని తిడుతున్నారనుకో, ఎవరైనా మనలను అవమానపరుస్తున్నారనుకో, ఎవరైనా మనం తక్కువ చేసి మాట్లాడుతున్నారనుకో, అవి మన చెవులో దూరినప్పుడు మనకేమొస్తుందండి, మన హృదయంలోనికి పోయి మనకు ఆతృత, ఆవేశం, వణిగిపోతాం, కోపం వచ్చేస్తుంది, రెచ్చిపోతాం, ఏంట్రని గొడవ పడతాం. అయితే ఆయన వాక్యము మన హృదయంలో ఉందనుకో, ఆ వాక్యము మన చెవులు ఏం చేస్తుందండి, ఈ మాటలు పోకుండా దూది ఎలాగూ చెవులలో పెట్టుకుంటే ఎవడేం తిట్టినా వినపడకుండా ఉంటుందో, దానికంటే అద్భుతంగా ఆయన వాక్యము మన యొక్క హృదయమునకు, మన తలంపులకు, మన చెవులకు, మన యొక్క కళ్ళకు అది కావలిగా ఉంటుంది. తద్వారా మన జీవితంలో అంచులంచులుగా ఓర్పు అనే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయుధము, ఓర్పు అనబడిన ఆయుధంలాగా మన జీవితంలో ఓర్పు మనల్ని ఏం చేస్తుందండి, అది మన వృద్ధి పొందుతుంది, మనలో వృద్ధి చెందుతుంది. తద్వారా మనము ఆయన వాక్యం విషయమైన ఓర్పును పొందుకున్న వారం అవుతాం. యేసు ప్రభువు అదే చేశారండి. చూడండి, ఆయన ఎంతమంది తిడుతూ ఉన్నా ఆయన చెవులు ఏం చేస్తుందండి, వారి తిట్లకు ఆయన ఏమాత్రము చలించలేదు. ఆయన నిందించినప్పుడు, నువ్వు దేవుని కుమారుడు, నిన్ను నువ్వు రక్షించుకో, ఈ సిలువ నుండి దిగు అని ఎంత ఆయన అవహేళన చేసినా అవి ఏమీ ఆయన పట్టించుకోలేదు. కారణం ఆయన ఓర్పు వాక్యానుసారమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతించుదాం. అందరు గట్టిగా చప్పలు కొట్టి. అప్పుడు వాక్యానుసారమైన ఓర్పు మన జీవితమును ఉన్నతమైన స్థాయికి అది హెచ్చిస్తుంది. వాక్యానుసారమైన ఓర్పు మన జీవితంలో ఎంతో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యమును జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉందండి, ఓర్చుకున్న వానికి తగ్గింది ఏమీ లేదు, కోపపడిన వానికి వచ్చింది ఏమీ లేదని. ఆమేన్, హల్లెలూయా. మనం ఓర్చుకున్నందువల్ల మనం తగ్గిపోయింది ఏమీ లేదు. కోపపడండు వల్ల మనకు వచ్చిన లాభమేమీ లేదు. ఇది మనం బాగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఓర్పు, సహనము, స్వాత్మీకము, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ఒక నిజమైన ఆత్మ సంబంధమైన ఆయుధాలు. వీటిని చూస్తే అపవాది భయపడతాడు. సాతాను దేనికి భయపడతాడో భయపడడు కానీ, ఎందుకంటే
వాడికాడే నిండు ఆయుధాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. పెద్ద పెద్ద ఆయుధాలు చేతిలో పెట్టుకొని ఉంటాడు వాడు. ఆ పెద్ద పెద్ద ఆయుధాలతోనే వాడు ఏమిస్తాడండి? దృశ్యం ఇస్తాడు. కాబట్టి ఆ ఆయుధాలు అంటే వానికి భయం లేదు. వానికి ఎలాంటి ఆయుధం అంటే భయం తెలుసండి? ఓర్పు అనే ఆయుధము చూస్తేనే వాడు విలవిలవలాడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసండి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఓర్పు, మనలో ఉన్న సాత్వికము దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు చెప్తాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయుచున్నదని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సాత్వికం మనల్ని ఏం చేస్తుందండి? గొప్ప చేస్తుంది. ఆయన ఓర్పు మనలను ఎంతగానో హెచ్చిస్తుంది. అందుకు సాతానికి తెలుసు ఏమని, వీరిని మనం గెలుక్కున్నామనుకో ఇప్పుడున్న స్థితి నుంచి గొప్ప స్థితికి హెచ్చింపబడతాడు. కాబట్టి వీడిని గెలుకోకపోవడమే మంచిది అనుకుంటాడు సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓర్పున్న వారి దగ్గరికి సాతాను ఏం చేయడండి? ఆమెడు దూరం ఉండి చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కోపం ఉన్న వాడిని, ఆతృత పడేవానికి, ఆవేశపడేవానికి వాడు మిత్రుడు. ఎవరు? సాతాను. ఎందుకంటే వాని యొక్క ఆయుధంగా నిన్ను వాడుకుంటాడు. ఎవడి మీద నిన్ను కోపగించి ఎవడి మీద దాడి చేయాలో వాడి మీద దాడి చేయిస్తాడు. ఈనాడు సార్వత్రిక సంఘంలో చూడండి, అనేక మంది సాతానీలే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రార్థన జరుగుతుందా? వచ్చి గొడవ పెట్టడం. కరపత్రికలు ఇస్తున్నారా? వాళ్ళని అడ్డగించడం. ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళని అడ్డగించడం. ఎందుకు ప్రార్థన చేస్తారని. సాతాను ఇలాంటి కోపముతో కూడిన, కక్షతో కూడిన, పగతో కూడిన ఆయుధములను ఎవరి మీద ఉపయోగిస్తూ ఉంటాడండి? వినయముతో, విధేయతతో ప్రార్థించే వారి మీద. ఆమేన్, హల్లెలూయా. వాడు మాత్రం డైరెక్ట్గా ఎక్కడికి రాలేడు, మన దగ్గరికి రాలేడు. వాడికి బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పుల్లలు పెట్టాడు ఎప్పుడు బయటపడాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు బయటపడతాడండి? ఆ పుల్లలు నేర్చుకొని రెచ్చిపోయేవాడే బయటపడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈనాడు అపవాది ఇలాంటి పనులనే చేస్తున్నాడు. వానికని కొంతమంది అనుసరులను వాని కింద పెట్టుకొని వానికి అనేక విధమైన రకరకాలైన వాని మనసును భ్రష్టు పెట్టించి వాడేం చేస్తున్నాడు? దేవుని బిడ్డల మీద, ఆయన సంఘం మీద వాని పురికల్పి వాళ్ళని చెలరేపి వాడిని ఎలాగైనా ఏం చేయాలనుకుంటున్నాడండి? రెచ్చగొట్టాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అదే చెప్తున్నాడు, మీరు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొనిడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 12. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. చదవండి, చూద్దాం. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేంట్లో కనబడుతుందంటండి? దేవుని గూర్చిన ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న, అంటే ఆజ్ఞలనగా దేవుని వాక్యమును, వాక్యానుసారమైన విశ్వాసమును గైకొనుచున్న అనగా అవలంబిస్తూ ఉన్నా, వాటిని పాటిస్తూ ఉన్నా, లేక వాటిని అనుసరిస్తూ ఉన్నా, వాటిని గైకొనుచున్న వారు ఎలాగున్నారంటండి? ఇక్కడ చూస్తూ ఉన్నాం, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఆమేన్, హల్లెలూయా. ఇందులో మన ఓర్పు కనబడద్దంటండి. మన ఓర్పు ఎలా కనబడుతుంది? దేవుని ఆజ్ఞను గురించియో, యేసును కూర్చున్న విశ్వాసమును, పరిశుద్ధుల యొక్క వారిలో మనము చూడగలము. అప్పుడు ఇందులో కనబడుచున్నదంటే ఎవరైతే వాక్యానుసారంగా దేవుని వాక్యముల మీద
దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళ హృదయములో ప్రియ దేవుని బిడ్డలారా చోటిచ్చి ఆయన వాక్యము అనగా ఆజ్ఞలు అనగా వాక్యానుసారంగా ఎవరైతే జీవించడానికి సమర్పించుకొని అట్టి వాక్యానుసారమైన ఓర్పు గుణ లక్షణాలు కలిగి ఉంటారో వారిలో ఏం కనబడుతుందంటండి, అట్టి పరిశుద్ధులలో ఓర్పు కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి పరిశుద్ధులలో ఏం కనబడుతుందండి, ఓర్పు కనబడుతుంది. చూడండి, ఒక గిన్నెలో నీళ్లు పోసి బయట చూడండి, అందులో ఏం కనబడద్దండి, చందమామ కనపడద్దు, ఆకాశంలో ఉండేది అందులో కనబడద్ది. అలాగనే దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను చూడండి, ఇదే మనం ఇక్కడ చదువుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనొచ్చున్న పరిశుద్ధుల ఓర్పు. అప్పుడు మన ఓర్పు దేవుని యొక్క ఆజ్ఞల మీదను యేసును గూర్చిన విశ్వాసం మీదను ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే లేఖనములను విశ్వసించి ఆ వాక్యానుసారంగా తమ హృదయములను కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారిలో ఆ ఓర్పు కనబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. వాక్యానుసారమైన శుద్ధీకరణ ద్వారా దేవుని యొక్క ఆజ్ఞల యొక్క మన యొక్క హృదయంలో శుద్ధీకరింపబడి మన మనసు శుద్ధీకరింపబడితే ఆ శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడిన జీవితాలలో ఏం కనబడుతుందంటండి, ఓర్పు కనబడుతుంది. ఇప్పుడు మనందరిలో ఓర్పు కనబడాలనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలండి, వాక్యానుసారమైన పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. యేసును గూర్చిన విశ్వాసం మనలో కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ పరిశుద్ధత ఆ విశ్వాసం మనలో ఉంటుందో అప్పుడు మనలో ఏం కనబడుతుందండి, ఓర్పు కనబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతించుదాం. మనలో అట్టి ఓర్పు కనబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నది. చూడండి, చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 2. యాకోబు రాసిన పత్రిక ప్రియ దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ చూస్తున్నాం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అరే, నానా విధమైన శోధనలో పడడం మహా ఆనందం అంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తున్నది అంటే ఓర్పును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అందుకే అక్కడ మనం చూస్తున్నాం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును పరిశుద్ధుల యొక్క పరిశుద్ధులలో ఏం కనబడుతుందంట, ఓర్పు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన విశ్వాసమునకేమున్నదండి, పరీక్ష. పరీక్ష మనకేం కలిగిస్తూ ఉంది, ఓర్పు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన విశ్వాసానికి పరీక్ష ఉంది. మనలో నున్న దేవుని వాక్యానుసారమైన విశ్వాసమునకు పరీక్ష ఉంది. ఆ పరీక్ష ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆ పరీక్షలో పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు ఆ పరిశుద్ధతే మనలో ఓర్పును కనబడుతుంది. మనలో అందరూ ఓర్పును చూడగలరు. అదే విశ్వాసమునకు పరీక్ష.
విశ్వాసమునకు పరీక్ష. ఈ పరీక్ష ఎలాగుంటుందంటండి, బైబిల్ చెప్తున్నది నానా విధమైన శోధనలలో. చూడండి, ఇదే చూస్తూ ఉన్నాం. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుడి. మన విశ్వాసమునకు కలిగే పరీక్షే నానా విధమైన శోధనలు. అప్పుడు ఆ శోధనలో మనం ఎదుర్కొనేటప్పుడు, ఆ శోధన మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటండి, మహా ఆనందంగా ఎంచాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ ఎంచాలంటండి, మహా ఆనందంగా ఎంచాలి. ఎందుకో తెలుసా, మన యొక్క ఓర్పుకు కలిగిన పరీక్ష. ఈ నానా విధమైన శోధనలలో మనము మహా ఆనందంగా భావించాలి. ఎందుకంటే ఇది నా శోధన, ఇది నా యొక్క దేనికండి, ఓర్పు కలిగిన పరీక్ష, నా ఓర్పు కలిగిన పరీక్ష. అప్పుడు బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన ఈ ఓర్పును గురించిన సత్యం ఎంత లోతైనదో చూడండి. అంతంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అందుకే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. అప్పుడు మన ఓర్పు చేత మన ప్రాణములను దక్కించుకుంటాం. ఆ ఓర్పుకే పరీక్ష ఉంది. ఎలాంటి పరీక్ష? నానా విధమైన శోధనలో మనకొచ్చినప్పుడు అది మహా ఆనందంగా భావించాలి. ఎందుకంటే దాంట్లో మన ఓర్పును మనం ఏం చేస్తామండి, రుజువు చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క శోధనలలో మన ఓర్పు ద్వారా వాటిని ఎలాగ జయిస్తూ ఉన్నామో, ఆ నానావిధ శోధనలను మన ఓర్పు, మన సహనము ద్వారా వాటిని మనం జయించగలుగుతున్నామో, అప్పుడు మనకేం కలగద్దా? జయించినప్పుడు ఏడుపు కలగద్దా? ఏం కలుగుతుంది? మహా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. చూడండి, అలాగే దేవుడి వాక్యములో మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చదువమ్మా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చూడండి చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనంటే ఇక్కడ ఎవరిని సూచిస్తూ ఉందండి? మన ప్రభువైన యేసయ్యను సూచిస్తూ ఉన్నది. యేసయ్య గురించి ఇక్కడ చెప్పేటప్పుడు అదే చెప్తున్నది, మీరు అలసట పడకయు. మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, నానావిధ శోధనలు వచ్చినా, ఆ యొక్క శోధనలు మనకు వచ్చినప్పుడు వాటి చూసి మనం ఏం చేయకూడదండి, అలసట పడకూడదు, భయపడకూడదు, అలసట చెందకూడదు, నిరాశ పడకూడదు, నిస్పృహలోనికి లోనవ్వకూడదు. ఇదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలా కాక ఎలా ఉండాలంటండి, మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు. ఆమేన్, హల్లెలూయా. మనము అలసట పడకూడదు, మన ప్రాణం ఏం చేయకూడదండి, విసుక చెందకూడదు, విసుక చెందకూడదు. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అప్పుడు మన ప్రాణములు విసుక చెందకూడదు, మనం ఏ విషయంలో అలసట పడకూడదు. ఇదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలా కాకుండా ఏం చేయాలండి? ప్రియ దేవుని బిడ్డలారా, విసుగుగా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమును. ఆమేన్, హల్లెలూయా. పాపాత్ములు అనగా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఆయనని ఎలాగ తిరస్కరించారు, ఎలాగ తిరస్కరించారు?
ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా తిరస్కరించారండి? నువ్వు యూదులకు రాజువా అంటే యేసు ప్రభు ఏం చెప్పాడండి? అవును, నువ్వు అన్నట్లు అన్నాడు. అయితే ప్రజలంతా ఏం చేశారు? ఈడు మాకు రాజు కాదు, మాకెవరు రాజు? రాయుడే మాకు రాజు. ఆమేన్, హల్లెలూయా. ఇతడు మాకు రాజే కానే కాదు. పాపాత్మలు ఆయన ఏం చేశారండి? తిరస్కరించారు. నువ్వు దేవుని కుమారుడువా? ఇతడు మాకు తండ్రి కాదు, మాకెవరు తండ్రి? మా తండ్రి అబ్రహాము, ఆయన మాకు తండ్రి. ఈయనవుడు మాకు తండ్రి కాదు. పాపాత్మలు ఆయనను తిరస్కరించారు. సరే, ఈ యొక్క పస్కా దినములలో ఒక బందీపోటు దొంగలను విడుదల చేయట ఆనవాయితీ. కాబట్టి నాకున్న అధికారంతో ఇతన్ని నేనేం చేయాలనుకుంటున్నాను? విడుదల చేయాలనుకుంటున్నాను. అందరు చెప్తారు, లేదు లేదు, ఇతను ఏం చెయ్యి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని పెద్ద కేకలు వేసి బరబ్బును మాకేం చేయండి? విడుదల చేయండి. పాపాత్ములు ఆయనను ఏం చేశారండి? ఆయన క్రోధంగా లేసి ఆయనను తిరస్కరించారు. ఆయన ఏం చేయలేదండి? అలసట పడలేదు. ఆయన ఏం చేయలేదండి? ప్రాణంలో విసుక చెందలేదు. ఆమేన్, హల్లెలూయా. కారణము ఆయన వాక్యానుసారమైన క్రీస్తు, ఆయన వాక్యమైన దేవుడు. కాబట్టి మరణం వరకు తన్నుతో ఆయన రుక్తినిగా చేసుకొని అన్ని విషయాలు ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. దానిని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారములను ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఆయనను ఎంత తిరస్కారం తృణీకరించినా ఆయన వాటన్నిటి ఆ తృణీకరన్నిటిని ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు. ఓర్చుకొని ఆ సిలువలో మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగు గనుక వీరిని క్షమించుము, ఆయనను తలంచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఎంత తిరస్కరించినా, ఎంత ఆయన నిందించినా, ప్రియ దేవుని బిడ్డలారా, పాపాత్ములు ఆయనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. అప్పుడు మన ప్రభువైన యేసయ్య ఎంతగా ఓర్చుకున్నాడో ఆయనను తలంచుకుని ఆయన ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా ఏం చేయొచ్చండి? తిరస్కరించవచ్చు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిరస్కరించవచ్చు. ఆయనని మీరేం చేయండి? ఓర్చుకోండి. సాధు సుదర్శన్ అని చెప్పిన ఒక మంచి భక్తుడు, ఆయన ఒక సింగ్, అతను ఒక పంజాబీ. ఆయన యేసు ప్రభును అంగీకరిస్తాడు. ఆయన ఒక మంచి పారంపర్యము, ఐశ్వర్యవంతు కుటుంబంలో పుట్టాడు. ఒక పారంపర్యమైన వంశము, ఐశ్వర్యవంతు కుటుంబంలో పుట్టాడు. ఆయన యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. అంగీకరించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన తిరస్కరిస్తారు, తన బంధువులు ఆయన తిరస్కరిస్తారు, తన రక్త సంబంధులు ఆయన తిరస్కరిస్తారు, తన స్నేహితులందరూ ఆయన తిరస్కరిస్తారు. ఆయనను ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకే మాట చెప్తాడు, మన పారంపర్యం చాలా గొప్ప పారంపర్యం, మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్న వారం. కాబట్టి మనం చూసి అందరూ ఏం చేస్తారు? అవహేళనగా మాట్లాడతారు. కాబట్టి ఈ దేవుడు మనకొద్దు, ఈ ప్రభు మనకొద్దు, దయచేసి నా మాటిని నానా అని వాళ్ళ తల్లిదండ్రులు బతిమలాడతారు, వాళ్ళ బంధువులు బతిమలాడతారు, వాళ్ళ స్నేహితులు బతిమలాడతారు. అయినా వాటిని ఏటిని పట్టించుకోడు. ఆయన ఒకే మాట చెప్తాడు, ఏమని? ఆయన నా పాపముల కోసం కలువరి సిలువలో
మరణించిన దేవుడు, నా కోసము ఆయన ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో తిరస్కరణ నొందిన వాడు. ఆయన నా జీవితంలో నేను మర్చిపోలేను. ఇంకా వారి తల్లిదండ్రులు అనుకుంటారు ఇంకా లాభము లేదు, ఇంకా లాభమే లేదు, ఇంకా మాకు కొడుకు లేడు అని మేము అనుకుంటాం. వాడు మా కళ్ళెదురుగుండి ఇలాగ చేయడం ద్వారా సమాజంలోకి వచ్చే అవమానం, అపకీర్తి, వీటిని మేము భరించలేం. కాబట్టి వాడు ఉండుట కంటే సావడమే మేలు. ఎవరు తీర్మానిస్తారంటే వారి తల్లిదండ్రులు. ఒకరోజు సాధు సుదర్ సింగ్ దగ్గరకు వచ్చి పాలలో చూడండి విషం కలిపి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇస్తారు. ప్రియదేవుని బిడ్లారా, అతడు ఏమన్నాడు, సంతోషంగా వాటి ప్రార్థన చేసి తాగుతాడు. తను తాగిన తరువాత బయటికి వెళ్ళి వాళ్ళ తల్లిని ఎంతో రోధిస్తారు. అయ్యో, 10 నెలలు మోసి కన్న కుమారుడు ఇంత చక్కగా చదివించి సమాజంలో ఒక మంచి స్థాయిలో అతన్ని పెంచినందుకు అతడు ఏదో దేవుడని, ఏదో ప్రభు అని వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడే, మా చేతిలారా వానికి ఇష్టమిచ్చి చంపామే అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్లారా, ఉదయం లేచి చూస్తే సాధు సుదర్ సింగ్కి ఏమీ కాదు, ఏ హాని కాదు, సంతోషంగా వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తన తల్లిదండ్రులు తిరస్కరించిన దాన్ని ఏం చేశాడండి, ఓర్చుకున్నాడు. చివరికి తెలిసింది, నన్ను చంపడానికి నా తల్లిదండ్రులు ఈ పాలలో ఏం కలిపారు, విషాన్ని కలిపారు. అది తెలుసుకున్నా సరే అతను ఏం చేయలేదండి, వాళ్ళు పళ్ళెత్తి ఒక మాట అనలేదు, వారి మీద కోపపడలేదు. మీరు నా తల్లిదండ్రులా, నాకు ద్రోహులు, నాకు శత్రువులు, నాకు విరోధులు అని రెచ్చిపోలేదు. ప్రియా దేవుని బిడ్లారా, పాపాత్ములు ఆయనకు విరోధంగా ఎలాగ ఆయన తిరస్కరించారో వాటిలో ఆయన ఓర్పు ఎలాగున్నదో అదే ఓర్పు సాధు సుదర్ సింగ్ తన జీవితంలో కనపరిచాడు. అది ఓర్పుకు నిదర్శనం. అదే దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును, పరిశుద్ధుల ఓర్పు అందులో ఏం చేయుచున్నది, కనబడుచున్నది. ఈనాడు మనలోనున్న ఓర్పు అలా కనబడాలండి. వాక్యానుసారమైనదిగా, విశ్వాస సహితమైనదిగా ఉన్న ఓర్పే జీవము గల ఓర్పు. ఆ ఓర్పుకు మరణము లేదు. ఆ ఓర్పు మధ్యలో తరిగేది కాదు. ఒక్కసారి మన జీవితంలోనికి వచ్చిందనుకో, మనం మరణించేంత వరకు ఆ ఓర్పు మనల్ని ఏం చేస్తుందండి, మరణ పరంతరము మనలను నడిపిస్తుంది. మరణ పరంతరము మనతో కూడా వస్తుంది. ఆ ఓర్పు మనలను ఉన్నతమైన స్థాయికి హెచ్చిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి దేవుని స్తుతించుదాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభు వారు ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయటం మనము చూడగలం. చదవండి, చూద్దాం. మమ్ములో శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ములను తప్పించుము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. దుష్టుడు అంటే ఏంటండి? ఒకటి కిందేసే ఏంటండి, కీడు నుండి. మమ్ములు శోధనలోనికి తేక కీడు నుండి ఏం చేయండి, తప్పించము. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకొచ్చే ప్రతి కీడు, మనకొచ్చే ప్రతి శోధనలోండి మనలను తప్పించేది
మనలోనున్న ఓర్పు. ఏ ఓర్పు? దేవుని యొక్క ఆజ్ఞలను, యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. ఈ ఓర్పు మనను దుష్టునిలో నుండి, కీడులో నుండి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఇదే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేయుచున్నాడు. దేవుని విషయమైన వాక్యమును చూడండి, దేవుని ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట. దేవుని ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట. అదే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఓర్పుని ప్రభు మన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఓర్పును ఆయన మన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇట్టి ఓర్పు గలవారమై, పాపాత్ములు అనగా ప్రభుని నమ్ముకోని వారు మనకి విరోధంగా ఎన్ని తలపెట్టినా, మనకి విరోధంగా ఎన్ని విమర్శలు చేసినా, ప్రభు నమ్ముకొని పడిపోయిన వారు, ప్రభుని నమ్ముకొని ఆత్మీయంగా పడిపోయిన వారు మన గురించి ఎన్ని విమర్శలు చేసినా, మన మీద ఎన్ని నిందలు అపనిందలు వేసినా, వాటన్నిటి మనం ఏం చేయాలండి? ప్రియా దేవుని బిడ్డలారా, ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఇట్టు ఓర్పునే ప్రభు మన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6 రోజులుగా ఓర్పును గురించిన అనేక విషయాలు ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించాడు. మీలో ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో నాకు తెలీదు. ఎంతమంది వాక్యాన్ని విశ్వసిస్తున్నారో నాకు తెలీదు. ఆ వాక్యానుసారమైన విశ్వాస సహితమైన ఓర్పు కావాలి అని ఎంతమంది దానికోసమో ఆశపడుతున్నారో, ఇష్టపడుతున్నారో, దానికోసం ప్రియ దేవుని బిడ్డ ప్రయాసపడుతున్నారో నాకు తెలియదు. కానీ అయితే ఇది మీకు ఎంతో అవసరమనే ఈ వాక్యము ద్వారా నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఇది మన సంఘానికి, మన సంఘ సహవాసానికి, నాకు మీ అందరికీ కూడా ఇట్టి ఓర్పు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఓర్పు ద్వారానే భవిష్యత్తులో మీ కుటుంబాన్ని ఒక ఆనందదాయకమైన కుటుంబంగా మీరు మార్చుకోగలరు. మీ ఓర్పు చేత మీ కుటుంబ సభ్యులను మీరు రక్షించుకొనగలరు. మీ ఓర్పు చేత అనేక అనర్థాలను మీరు జయించగలరు. మీ ఓర్పు చేత అనేక శోధనలను మీరు జయించగలరు. మీ యొక్క ఓర్పు చేత అనేక బాధనలను, నిర్బంధములను మీరు తులకలుగా చేయగలరు. ఇదే మనకు కావలసినది. కక్షకి కక్ష, పగకు పగ, దెబ్బకి దెబ్బ అనేది ఆత్మీయత కాదు. అది యేసుక్రీస్తు స్వభావము కాదు. అది దేవునికి ఇష్టమైనది కూడా అసలే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది అసలు సిసలైన ఆత్మీయత ఏంటో తెలుసండి? దేవుని యొక్క ఆజ్ఞలను, యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసమును, పరిశుద్ధుల ఓర్పు అందులో ఏం చేయుచున్నది? కనబడుచున్నది. నువ్వు పరిశుద్ధపరచబడకుండా, క్రీస్తు రక్తముతో కడగబడకుండా, పరిశుద్ధాత్మతో శుద్ధీకరింపబడకుండా మనము ఓర్పు పొందుకోలేం. ఓర్పు దేనిలో చూడగలమండి? పరిశుద్ధులలో ఆ ఓర్పు కనబడుచున్నది. అంటే మనము క్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మతో కడగబడినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతామో వాక్యానుసారమైన శుద్ధీకరణ, వాక్యానుసారమైన పరిశుద్ధత, విశ్వాస సంబంధమైన పరిశుద్ధత, విశ్వాస సహితమైన పవిత్రత ఎవరిలో ఉంటుందో వారిలో మనము ఓర్పును
కనుగొనగలము, ఓర్పును చూడగలం. ఇది నేను చెప్పింది కాదండి, మన ప్రభు అయిన యేసయ్య స్పష్టంగా ఆయన ప్రకటన గ్రంథంలో చాలా తేటగా తెలియజేయచ్చు ఉన్నాడు. అప్పుడు ప్రభు మనకేం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘమైన మనము ఆయన ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును, పరిశుద్ధులలో ఆ ఓర్పు కనబడుచున్నదని, మనము కూడా అట్టి పరిశుద్ధత గల వారమై మనలో కూడా అట్టి ఓర్పు కనబడాలని మన ప్రభు అయిన యేసయ్య మన పట్ల ఎంతో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన పట్ల ఆయన ఎంతో ఇష్టము, ఆశ కలిగి ఉన్నాడు. అట్టి ఓర్పు మనమందరం కలిగి ఉండాలని, అట్టి ఓర్పు చేత మన భవిష్యత్తులో జయ జీవితాన్ని జీవించాలని, దేవుడికి మహిమకరమైన, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా, పవిత్రమైన పాత్రలుగా ఆయన కొరకు జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. ఈనాడిటి వాక్యము చేత ప్రభు మనలందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరం లేచి నిలబడి ఒక్కసారి మనల్ని మనము ఆత్మ